శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జ్యోతిష పండితుడు పదుళ్లపర్తి శివ. విశ్లేషణ. ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ పఠనము దైవజ్ఞులు చేస్తూ ఉంటే పంచాంగ శ్రవణము 50 మంది చేస్తారు. పఠనం చేసేది ఒక్కరే అయినా శ్రవణం చేసేది వేనవేలు. కాబట్టి ఈ పదమే పంచాంగ శ్రవణము అనే పదప్రయోగంతో వచ్చింది. కానీ పంచాంగ శ్రవణం చేయాలంటే ఎవరో ఒకరు పఠనం చేయాలి కదా. అయితే ఈ పఠనం చేయడం వల్ల, పఠనం చేసేవారి వద్దకు వెళ్ళి వినడం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే ఏం చెప్పారు స్మృతికారులు? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగము 5 అంగములతో కూడినటువంటిది, 5 భాగములతో కూడినటువంటి పంచాంగమును వినాలి. వింటే ఏంటయ్యా అంటే శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ అంటే లక్ష్మీదేవి, కళ్యాణము అంటే శోభస్కరమైనటువంటి గుణాలతో కూడినటువంటిది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. రిపు అంటే శత్రువులు, హరం అంటే హరింపబడతారు, శత్రువులు నిర్మూలింపజేసేటటువంటిది. దుష్స్వప్న దోషాపహం, దుస్వప్నాలన్నింటినీ కూడా చెడిపేటటువంటిది. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలన్నింటినీ కూడా అపహరించేటటువంటిది, నిర్మూలించేటటువంటిది. దుస్వప్న దోషాపహం. గంగాస్నాన విశేష పుణ్యఫలదం. గంగాస్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ పంచాంగ శ్రవణము. గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. గోదానం చేస్తే వచ్చేటటువంటి తుల్యము అంటే కొలత. గోదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటిది నృణాం అంటే నరులకు, మానవులకు లభ్యమవుతుంది. గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమము. ఆయుష్ వర్ధిల్లుతుంది, వృద్ధి చెందుతుంది. ఉత్తమమైనటువంటిది ఆయుర్వృద్ధిదముత్తమం.